తండ్రి అయిన దేవుని నుండి, రక్షకుడైన క్రీస్తు వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి నిత్యము శుభము కలగాలని నా పిల్లలకు ఒక తండ్రిగా కోరుకుంటూ మీ ముందు ఉన్నాను. యోసేపు యాకోబుల జీవితం సమాజానికి అవసరమైన వాళ్ళ బ్రతుకులలో స్థిరమైన నివాసము లేక ఒక చోటు నుండి మరొక చోటికి, ఒక చోటు నుండి మరొక చోటికి దేవుని ఆలోచన మేరకే ఈ ప్రయాణాలన్నీ వారు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. 47వ అధ్యాయం ఆదికాండం 8వ వచనంలో ఫరో వేసిన ప్రశ్నకు యాకోబు ఇచ్చే సమాధానం, నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబుని అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. ఆ యాత్రా సంవత్సరాలలో నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి, ఫరోను దీవించి ఫరో ఎదుటి నుండి వెళ్ళిపోయాను. యాత్ర చేసిన దినాలు నిజంగా పూర్వీకులు, మన పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వాళ్ళ గర్భవాసాల నుండి వచ్చిన నిజమైన దేవుని పిల్లలు వాళ్ళ బ్రతుకు కాలం యాత్రాకాలం అని అనుకున్నారు. వాళ్ళ సంతానాలకు అవే నేర్పించారు. యాత్రాకాలంలో భూమి మీద మానవ జీవిత కాలం యాత్రాకాలం. భూమి మీద ఈ యాత్రాకాలంలో మన ఆలోచనలు, మన శరీరాలు, మన తలంపులు, మన పనులు అన్నీ జరుగుతూనే ఉంటాయి. మనం వాటిని జరిగిస్తూనే వెళ్తాం. ఇది యాత్రాకాలం అని, గమ్యం చేరటానికి ప్రయాణించవలసిన అవసరత ఉన్నదని ఇక్కడ పిల్లలు గమనించాలి. ఏదో ఒక చోట ఉండి సింహాసనం మీద కూర్చోండి, లేదా ఇంట్లో ప్రశాంతంగా కూర్చోండి, తన కుటుంబంతో సర్వసుఖాలు అనుభవిస్తూ కన్ను మూసిన వాళ్ళ కాలం యాత్రాకాలం కాదు. ఇక్కడే విశ్రాంతి కాలాన్ని అనుభవిస్తున్నారు. విశ్రాంతి కాలం వేరు, యాత్రాకాలం వేరు. భూమి మీద మానవ జీవితం విశ్రాంతి కాలం కాదు, యాత్రాకాలం. ఈ యాత్రలో పనులు జరగాలి. విమానం వెళుతున్నా, రైలు వెళుతున్నా, బస్సు వెళుతున్నా దూరం వెనక్కి వెళ్ళిపోతుంది, గమ్యం దగ్గరగా వస్తుంది. దీని మీద ప్రయాణించిన మన ప్రయాణ కాలంలో మనం గమ్యానికి చేరవలసిన దూరం ప్రయాణంలో తరిగిపోతూ ఉంటుంది. గమ్యానికి దగ్గరగా వెళతాం. అది విశ్రాంతి కాలం.
మనం విశ్రాంతి తీసుకుంటాం. మన కొరకు విశ్రాంతి నిలిచి ఉన్నది అంటాడు. ఆ విశ్రాంతికి మనం ప్రయాణించి వెళ్ళాలి. భూమి మీద ప్రయాణించి వెళ్ళాలి. యాత్రాకాలం. 4వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 9-10 వచనాలు. దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. దేవుని ప్రజలు యాత్రలో ఉన్నారు. భూమి మీద మానవ జీవితకాలం యాత్రాకాలం. భక్తుంటే ప్రమాదాలు చూడరు. భక్తుంటే దూర భారాన్ని పట్టించుకోరు. భక్తుంటే ఖర్చుల గురించి ఆలోచించరు. దేవుని పిల్లల కొరకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు కూడా పనులు చేశాడు. మొదటి దినము కలిగించిన దానిలో పర్యవేక్షణ, రెండవ దినమును కలిగించిన ప్రకృతిలోని పర్యవేక్షణ, మూడవ దినము, నాలుగవ దినము, ఐదవ దినము, ఆరవ దినము మానవుని చేసినంత వరకు ఆయన పర్యవేక్షణ, ఆయన పరిశోధన. అలసిపోయాడు. అలసిపోయిన వారికి విశ్రాంతి అవసరం. నేను మానసికంగా ఆలోచించి అలసిపోతూ ఉంటానండి. చాలాసార్లు చెప్తుంటాను, నాయనా నేను బాగా అలసిపోయాను రా, రేపు మాట్లాడుకుందాం అంటాను. పర్యవేక్షణలో అలసట, పరిశోధనలో అలసట, తండ్రి ఆలోచనలలో అలసట. అలసిపోతామండి. తండ్రి పనిలో అలసిపోతాం. విశ్రాంతి తీసుకున్న తండ్రి 7వ దినమున మనుష్యుల ప్రయాణాల గురించి మాట్లాడుతూ, దేవుని పిల్లల కొరకు విశ్రాంతి నిలిచి ఉంది. దేవుని పిల్లలు దేవుని కోసం యాత్రలో ఉన్నారు భూమి మీద. ఈరోజు నా పిల్లలందరూ యాత్రలోనే ఉన్నారు. నెట్ల ముందు కూర్చోవాలి. అన్నేం చెప్తున్నాడో వినాలి, డాడీ ఏం చెప్తున్నాడో వినాలి. నిన్న ఈవేళ దినము వరకు జాన్సన్ రచనలోని పాటలు సమాజానికి కిట్టవవి, పడవు, సహించలేరు. సహించకపోయినా వాళ్ళు రెచ్చగొట్టడానికే నేను రమ్మన్నాను. సంగీత సృష్టికర్త దేవుడే ఎందుకు అయ్యాడు అని. అలసిపోయాడు మీ జాన్సన్ డాడీ. ఇప్పుడు హాయిగా ఉన్నాడు. అయిపోయింది ప్రోగ్రాం. 1 సంవత్సర కష్టం, సంవత్సరం యాత్ర. ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వారి గురించి పర్యవేక్షణ, వెతకటం, మ్యూజిక్ కంపోజింగ్ గురించి యాత్ర. వాటిని సాధించటానికి ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఇచ్చిన వారికి డబ్బులు పే చేయాలన్నా, ఆ పాట పాడడానికి గాయకులకు డబ్బులు ఇవ్వటానికి యాత్ర. తమ్ముళ్ళని అన్నల్ని యాచించాడు. తెలుగు రాష్ట్రాలలోని తెలుగు వారికి అర్థమయ్యేటట్టుగా న్యూస్ ఛానల్స్లో ప్రకటించాడు. యాత్ర. కనుక ఈ యాత్ర, నిజమైన దేవుని పిల్లలకు యాత్ర ఉంటుంది. ఖాళీగా ఉండరండి. ఆలోచనలోనూ స్థిరంగా ఉండరు, పనులలోనూ నెమ్మదిగా ఉండరు, చేతలలోనూ ఖాళీగా ఉండరు. ఏదో చెయ్యాలి, నేను పుట్టినందుకు ఏదో చెయ్యాలి. నా పిల్లల కొరకు విశ్రాంతి నిలిచి ఉన్నది.
ఆయన విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతి ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించేవారు వారు కూడా తన కార్యములను ముగించి భూమి మీద మీకు ఇచ్చిన దేహములో రాయబడిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని, అదేనమాట దాని అర్థం. ఒక్క వచనంలో అన్నీ ఒక చోట రాయబడలేదు కదండి. ఏవేమి చెయ్యాలో అని ఎక్కడెక్కడో 66 పుస్తకాలలో ఉంది. ఏం చెయ్యాలో అని ఒక చోట రాయబడితే ఏమేమి చెయ్యాలో అన్నది అనేక పుస్తకాలలో రాయబడింది. అవన్నీ సమకూర్చుకోవాలి, అవన్నీ ఒక పట్టికగా చేసుకోవాలి, వాటన్నిటినీ నీ జీవితంలో అన్వయించాలి. నీ ప్రయాణపు కాలం, నీవు జీవించు కాలం, నీవు ఈ జీవించే కాలంలో చేసే ప్రయాణం, యాత్రాకాలం, నీ పనిని బట్టే కాలం నిర్ణయించాడు దేవుడు. మనందరికీ తెలుసది. నీకు ఇచ్చిన జీవితాన్ని బట్టి నువ్వు ఎంత కాలం జీవించాలి అనేది దేవుడు రాయించాడు. అంటే అదంతా నువ్వు యాత్ర చేయవలసిన కాలం, యాత్రకాలం. కోటాను కోట్ల సంవత్సరాలు దేవుని యాత్రాకాలం అంటే నమ్ముతారా మీరు? మొదటి దినం, రెండో దినం, మూడో దినం, విశ్వానికి దినాలండి అవి. విశ్వానికి దినాలు. విశ్వానికి ఒక విశ్వదినానికి కొన్ని కోట్ల కాంతి సంవత్సరాలు దూరం అయితే, కోటాను కోట్ల కాలం ఒక దినానికి. 6 దినాలలో ఆయన కష్టం, 7వ దినమున విశ్రాంతి పొందినంత కష్టం. ఆయన అలసిపోయాడా? రాజు రథం మీద వెళ్ళినా అలసిపోతాడు. రాజు విమానంలో వెళ్ళినా ప్రయాణ బడలిక అంటారు, అదే అలసిపోవటమే. శరీరం ప్రయాణించింది. విమానంలోనైనా, ఓడలోనైనా, ట్రైన్లోనైనా, బస్సులోనైనా శరీరం యాత్రాకాలం ప్రయాణించి, ఇప్పుడే ప్రయాణం చేసి వచ్చారన్నయ్య, కాసేపు విశ్రాంతి తీసుకోండి. ఏమండి, ఇప్పుడే ప్రయాణం చేసి వచ్చారు కదా, కాఫీ టీ ఇమ్మంటారా? అలసిపోయిన సంగతి కుటుంబము వారికి తెలిసిపోతుంది. ప్రయాణం అంటే అలసట, దేవుడు అలసట. 7వ దినమున విశ్రాంతి పొందిన కన్న తండ్రి పనికాలాన్ని ఎరిగినవాడుగా తన పిల్లలు పనికాలాన్ని, తండ్రి కూడా పని చేశాడు, పిల్లలు కూడా పని చెయ్యాలని చెప్పటానికి ఈ హెబ్రీ పత్రికకు వచ్చేసరికి దాన్ని విప్పాడైనా. ఏమని? దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించేవారు వారు కూడా దేవుడు అప్పగించిన బ్రతుకు కాలములోని పనులన్నీ, జీవిత కాలములోని పనులన్నీ ముగించి విశ్రమించాలి. దేవుని పిల్లలకు విశ్రాంతి నిలిచింది, ఉంది, వెయిటింగ్. భూమి మీద విశ్రాంతి కాదు. ధనవంతుడు భూమి మీద తన ఇష్టము వచ్చినట్టుగా విశ్రాంతి అనుభవించి జీవించాడు. ఇక్కడ నువ్వు విశ్రాంతి తీసుకుంటే నీకు మరో విశ్రాంతిలో చోటు లేదు. భూమి మీద నీ బ్రతుకు కాలాన్ని, నీ యాత్రా కాలాన్ని నువ్వు సుఖపడాలని నిర్ణయించుకుంటే మరణం తరువాత నీకు విశ్రాంతి లేదు. అనంతకాలము అగ్ని యాత్రాకాలం. ఆ యాత్రాకాలం ఎంతకాలం? ఆ నిత్యాగ్ని దండంలో అంటే నిరంతరం, నిత్యం. నిజంగా పూర్వీకులు, పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు నిజంగా వాళ్ళ యాత్రాకాలాన్ని బట్టి యాకోబు మాట్లాడుతున్నాడు. నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి. ఈ పెద్ద ఎక్కువ కాలం కాదు నాకు ఇది నాకు పెద్ద కాలం కాదు. తండ్రి కొరకు నేను జీవించే ఈ కాలం కొంచెము కాలం.
అన్నని మోసగించడానికి ఏశావుని కొన్ని సంవత్సరాలు నా తల్లి ఆలోచన మేరకు యాత్ర చేశాను. ఎలాగా మా తండ్రి నుంచి వరాలన్నీ నేను పొందాలి, మా అన్నని మోసగించాను. తండ్రిని మోసగించి, అన్నని మోసగించి, తల్లి సహాయంతో ఇంతకీ దేవుని కోసం. అందుకే ఒప్పుకుంటున్నాడు. ఇశ్రాయేలీలు కాని అన్యుల దగ్గర, ఈజిప్షియన్ కింగ్ అయిన ఆయన దగ్గర చెప్తున్నాడు, నా యాత్రాకాలము నేను జీవించు సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితమైనవి ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములను కాలేదని ఫరోతో చెప్పి, నా యాత్రాకాలం 72కి వచ్చాను. 71 సంవత్సరములు యాత్ర చేసి వెనుదిరిగి చూసుకున్నాను. ఇందులో నేను యాత్ర చేసిన నిజమైన దినాలు ఎన్ని నా తండ్రి కోసమని. కానీ నేను ఎక్కువ నా కోసమే యాత్ర చేశాను అనే నా కాలం నాకు చెబుతుంది. బాధపడుతున్నాను ఈరోజు. నేను నా యాత్రాకాలం వెనకదిరిగి చూసుకుంటే ఎక్కువ నా కోసమే నేను ఆలోచించుకున్నాను. అందుకే ముగింపులో నన్ను ఒంటరిగా చేశాడు నా తండ్రి. నువ్వు ముగించవలసిన చాలా పనులు నీ బ్రతుకు కాలంలో 72 ఏళ్ళు నీకు ఇచ్చాను. ఇప్పటికీ ఈనాటికి ఇంకా నువ్వు సజీవంగానే ఉన్నావు. నువ్వు ముగించవలసిన కార్యములు ఎన్నో ఉన్నవి. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను చేసిన ప్రార్థన, తండ్రి నా పట్టికలో నువ్వు రాసిన దినాలు ఏ ఏ పనులు చేయాలని వ్రాసావో అవి ఒకవేళ నేను మరచి ప్రక్కన పెట్టి నిన్ను అశ్రద్ధ చేసి నేను దాటి ఉంటే, నాకున్న ఈ చిన్న కాలంలో నా పనులన్నీ పూర్తి చేసినంత వరకు నన్ను నీ చెంతకు పిలవకు తండ్రి అన్నా. ఎందుకంటే నా పనులు ముగించి రావాలి, మీ దగ్గర నేను ఉండాలి అంటే. ఎవరు మన పిల్లలు మన పని మీదకు పంపించేటప్పుడు ఏమడతాం, నాయన పని అయిపోయిందా అంటాం. పని అవ్వకపోతే ఏమంటాం, దూరంగా ఉంటే, నాయన అవసరమైతే 1-2 రోజులు వెయిట్ చేయ, అక్కడ నువ్వు పని ముగించుకురా అని తల్లిదండ్రులుగా మన పిల్లలకు, మన వాళ్ళకి మనం ఎలా చెబుతామో అదేవిధంగా నా కన్న తండ్రిని నేను అడిగిన విధానం, తండ్రి నేను చేయవలసిన పనులు, నా పిల్లలందరూ వచ్చే మంచులో కూర్చొని బాత్రూమ్స్కి వెళ్ళే త్రోవలో చంటిబిడ్డలను పరుండబెట్టి పల్చటి దుప్పట్లు కప్పి చలికి తట్టుకోలేక వాడు పడిన బాధను చూశానయ్యా. ఆసుపత్రిలో ఉన్న నిర్మాణం పనులు ఆలోచనలోనే ఉన్నాయి నాకు. ఇప్పటికీ ఆ నిర్మాణ పనుల్లోనే ఉన్నాయి. నిర్మాణ పనుల కోసమే ప్రశ్నిస్తుంటాను. ఆ నిర్మాణ పనుల కోసమే కిందకి వెళ్ళిపోతాను, అక్కడ ఎంతవరకు జరిగిందని పర్యవేక్షించటానికి. ఇది తొందరగా ముగిస్తే ప్రభుత్వం నుంచి ఆజ్ఞలు జారీ అయ్యి సభలు పెట్టుకోవచ్చు, ఆరాధనలకు వెళ్ళవచ్చు, ప్రజలు గుమికూడవచ్చు అనే ఆర్డర్ ప్రభుత్వం నుంచి ఎప్పుడైతే అధికారికంగా ఈ ప్రకటన జరుగుతుందో, ఎంత తొందరగా జరిగితే అంత తొందరగా మీ అందరితో కలవాలని, మీ అందరినీ పరుండబెట్టాలని నా యాత్రలో అలసిపోతున్నాను. నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబును అడిగినందున ఫరో, యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితముగాను ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదురు నుండి వెళ్ళిపోయాను. మొదటి దినవృత్తాంతము గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనం. మా పితరులు అందరి వలెనే మేమును మీ సన్నిధిని అతిథులము, పరదేశులము. మా భూనివాస కాలము, భూమి మీద మేము బ్రతికామే, మా భూనివాస కాలము
నీడ ఎంత అస్థిరం, అది పెద్ద కాలం కాదండి తండ్రి, అది పెద్ద కాలం కాదయ్యా. నీడ లాంటిది, అవి కన్ఫామ్ కాదవి, అవి నిజమైనవి కావు. నీడలాంటి ఈ కాలములో దేవుని ఇష్టాన్ని పరిపూర్ణంగా నెరవేర్చి నీడ కాని ప్రత్యక్షాన్ని, నీడ కాని ఒక ఆకారాన్ని, ఒక వాస్తవంలో మీరు ప్రవేశించాలనుకుంటున్నారా? నీడలాంటి యాత్రకాలాన్ని మీరు ఆలోచిస్తున్నారా? మా పితరులందరి వలె మేమును నీ సన్నిధిని అతిథులమయ్యా. మేము గెస్ట్లో ఉన్నాం అంతే. మా భూమి మీద మా కాలం గెస్ట్ పాత్ర. ఏంటి గెస్ట్ పాత్ర అంటే? ఇలా కనిపించి అలా పోతారు ఆ సినిమాలో. గెస్ట్ రోల్స్ అంటారు వాటిని. ఒక హీరోకి ఒక అర్ధగంట 45 నిమిషాలు, ఒక హీరోయిన్కి ఒక అర్ధగంట 45 నిమిషాలు ఉన్నా, మిగిలిన వారందరికీ కూడా చిన్నవి. సినిమా అంతా వాళ్ళు ఉండరు, వాటికంటే చిన్నవి గెస్ట్ రోల్స్ ఉంటాయి. అలా కనబడి అలా వెళ్ళిపోయేవాళ్ళు. భూమి మీద మానవ జీవితకాలం గెస్ట్ రోల్, నీడ. నీ సన్నిధిని అతిథులము కదా మేము భూమి మీద, పరదేశులమే కదా మేము భూమి మీద ఉన్నామంటే. పరలోకాన్ని విడిచిపెట్టి మేము పరదేశులుగా కదా ఉన్నట్టే కదా భూమి మీద. మా భూనివాస కాలము నీడ అంత అస్థిరము, స్థిరం కాదయ్యా నీడ. మా భూజీవిత కాలం స్థిరం కాదయ్యా. ఈ భూజీవిత కాలమే నిజమనుకుని ప్రపంచ పటం మీద నిద్రపోయిన హిట్లర్ అస్థిరమైపోయాడు, చచ్చిపోయాడు. ప్రపంచాన్ని జయించాలనే కుతూహలంతో యవన కాలమందే ప్రపంచాన్ని జయించాలి, ప్రపంచాన్ని ఏలాలనుకున్న అలెగ్జాండర్ అస్థిరం, నీడలాంటి కాలాలు ఇవన్నీ. భూమి మీద ఉన్న మానవ కాలము నీడలాంటి కాలము. అది నిజమని నమ్ముతున్నారా మీరు? అది నిజమని నమ్ముతున్నారా? నీ తరం నిన్ను గుర్తిస్తుంది, నీ తర్వాత వచ్చే తరం నిన్ను మర్చిపోతుంది. అప్పుడు ఎవరో నువ్వు? నిన్ను మరవని వారు ఒక్కరే ఉన్నారు, ఆయన నీ కన్న తండ్రి. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 12వ వచనం. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 12వ వచనం. ఉన్నవాడా, నీ దృష్టికి నేను అతిథిని కదా భూమి మీద. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను, గెస్ట్ రోల్. నా పితరులందరి వలె నేను పరవాసిని. భూలోకానికి పంపించావు పరవాసిగా. మనం ఎక్కడికి వెళ్ళినా సాయంకాలానికి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటాం, ఎందుకంటే దట్ ఈస్ మై హౌస్. అక్కడైతే నేను బట్టలు విప్పగలను, అక్కడైతే నేను ప్రశాంతంగా నా మంచం ఉంటుంది, అక్కడ నేను ఆ మంచం మీద పరుండగలను, అక్కడైతే నా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఆనందంగా నేను భుజించగలను. కావలసినంత నా ఇంటిలో. ఎవరింటిలో అయితే నేను ఏమని అడుగుతానో వాళ్ళు వేస్తామన్నా వద్దంటాను మొహమాటానికి. కనుక ప్రతి ఒక్కరూ చుట్టాలను మనం అబ్జర్వ్ చేస్తే ఎలాగైనా వెళ్ళిపోతాం అన్నయ్య, సాయంకాలంకి వెళ్ళిపోవాలి మేము అంటారు. వాళ్ళు ఇల్లుది స్థిరానికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా గెస్ట్, అతిథి పాత్ర. మరి మీ స్థిర నివాసానికి వెళ్ళటానికి ఇష్టపడుతున్నారా? భూమి మీద ఉన్న మీ అస్థిరమైన స్థిర నివాసాలకు వెళ్ళిపోవడానికి వేగిరపడుతున్న మానవ జాతి నరుడై పుట్టి యాత్రలో జీవిస్తున్నప్పుడు, జరుగుతున్నప్పుడు, ప్రయాణిస్తున్నప్పుడు నువ్వు ఎక్కడికి ప్రయాణిస్తున్నావో, ఎక్కడికి వెళ్ళాలో, నీ గమ్యం ఎక్కడో ఎరగకుండానే గుడ్డిగా ప్రయాణం చేస్తుందా ఈ మానవ జాతి? అవునండి, 100% గుడ్డిగా ప్రయాణం చేస్తుంది. వాడు బ్రతుకు కాలంలో సంపాదించిన కోట్ల రూపాయల ఆస్తి ఖర్చు చెయ్యలేడు. జనాన్ని దోచుకున్న కోట్లాది రూపాయలు మూటలు కట్టుకొని దాచుకున్నాడు. అదంతా తన కుటుంబం తిన్నా కొన్ని తరాలు తరగదు. మరి ఎందుకు సంపాదించావంతా? ఇటు ఉండిపోదావని?
మీరందరూ స్థిరంగా ఉండి వాడుకుందామని? ఎందుకయ్యా వ్యర్థమైన ఆలోచనలతో భూమి మీద నీ యాత్రను పాడు చేసుకుంటున్నావు? నీ గెస్ట్ రోల్ ఇది, నీది అతిథి పాత్ర. ఏమన్నాడు కీర్తనాకారుడు? యెహోవా, నీ దృష్టికి నేను అతిథిని కదయ్యా, గెస్ట్ని కదయ్యా. నా పితరులందరి వలె నేను భూమి మీద పరవాసిని, వాళ్ళు కూడా పరవాసులే ఉన్నారు అక్కడ, నేను కూడా పరవాసినే. పూర్వీకులందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు కీర్తనాకారుడు. నా ముందున్న నా పూర్వీకులందరూ పరవాసులే, నేను కూడా పరవాసినే. వాళ్ళు నాతో చెప్పారు పరవాసినని. ఒక తండ్రిగా నా పిల్లలందరికీ చెప్తున్నాను, మీరందరూ పరవాసులే. మనం అంత అక్కడికి వెళ్ళిపోవాలి. మనకంటే ముందు వెళ్ళిపోయిన వారు అదృష్టవంతులు. అది ప్యారడైస్కి అయితే. ఈ కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు, ప్రయాణాలు, అలసటలు, ఓడిపోటాలు, సాతాను శోధనలు, ఇవన్నీ జరిగే ఈ ప్రపంచంలో బ్రతికే ఉండే మనం ఏ క్షణాన్ని ఏమి సంభవిస్తుందో తెలియని అయోమయ స్థితిలో ఈరోజు భూమి మీద మనం బ్రతకడానికి ఇష్టపడుతున్నామే తప్ప, మనకంటూ నిత్య నివాసం ఉందని, ఆ నిత్య నివాసానికి మనం యాత్ర చేసి తొందరగా గమ్యానికి చేర్చుకోవాలనే దేవుని మాటలు సమాజంలో ఎంతమందికి అర్థమైంది చెప్పండి? ఈరోజు 119 కీర్తన 19వ వచనం, 119 కీర్తన 19వ వచనం, నేను భూమి మీద పరదేశిని. ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారండి ఈ మాట. నేను అనుకుంటున్నానండి భూమి మీద నేను పరదేశిని. నా మీద చాలా బాధ్యతలు ఉన్నాయి కనుక నేను ఉండిపోయాను. నేనే చెప్పాను, తండ్రి నా కాలంలో ఏవేవి ముగించాలని నువ్వు రాసుకున్నావు నీ గ్రంథంలో, అవన్నీ ముగించుకున్నంత వరకు, నా పనులు పూర్తయినంత వరకు నన్ను అనుగ్రహించండి తండ్రి అని మనవి చేసుకున్నాను, విజ్ఞాపన చేసుకున్నాను నా కన్న తండ్రికి. అందుకే నేను ఇక్కడ ఉండిపోయాను. ఏమంటున్నాడు 119? నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. 54వ వచనం, యాత్రికుడునైన భూమి మీద యాత్రికుడునైన నేను, నా బస, నా నివాసం. బస ఏమండి? బస అనగానే మనకి ఏమర్థం తెలుసండి? ఎక్కడైనా మనం టెంపరీగా ఉండడానికి దాన్ని బస అంటాం. అదే లాడ్జ్ అంటాడు ఇంగ్లీష్లో. లాడ్జింగ్, సత్రం, బస. ఏమంటున్నాడు? యాత్రికుడునైన నేను, నా బస, నేను యాత్రికుడునై ఉన్నను, ఆ యాత్రలో నేను పాటలు పాడాలి. ఈ బసలో నేను విశ్రాంతి తీసుకోవటానికి కాదు, ఈ రాత్రి నేను సుఖపడడానికి కాదు, నా తండ్రిని కీర్తించాలి, మహిమపరచాలి. నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు నీవు రాయించావే, నీ చట్టం, అవి నాకు కారణభూతమయ్యాయి, అవి నాకు హేతువులయ్యాయి. రాత్రివేళ నీ నామాన్ని స్మరణ చేయుచున్నాను. నిద్రపోవటం కాదు తండ్రి, నిద్ర వచ్చినంత వరకు నీ నామస్మరణ. పగలంతా నీ పనిలో అలసట, పగలంతా నీ పనిలో అలసట, రాత్రి యందు ఈ భూమి మీద నా బస. ఆ బసలో ఈ భూమి మీద నేను, నాకు విశ్రాంతి దొరికినప్పుడల్లా, నేను నిద్రపోయే టైంకు ముందు నిన్ను కీర్తించాలి. నా టైం టేబుల్, నా ప్రోగ్రాం నిండిపోయింది. నా ప్రోగ్రాంను నీ గురించి నింపుకున్నాను. ఏం చేయాలి? లేచినప్పటి నుంచి మంచానికి రాత్రి వెళ్ళేంత వరకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9. విశ్వాసమును బట్టి అతడును
అతనితో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబులను వారు గుడారములలో గుడారములలో నివసించారు. టెంపరరీ టెంట్స్ అవి. సామ్యానాలు అంటాం ఈరోజు మనం. పెళ్ళికి టెంట్లు వేయిస్తాం, ఒకరోజే లేదా 2 రోజులు తీసేయాలి. అది మనం ఉండడానికి స్థిర నివాసం కాదది. భూమి మీద మానవ జీవితం కూడా టెంట్ లాంటిది, బస, గుడారం. భూమి మీద మన బస. మీరిక్కడ 100 అంతస్తుల మేడ కట్టుకున్నా, 162 అంతస్తులు కట్టుకుని ఆకాశ అర్మ్యానలో పైకి వెళ్ళిపోయి ఈ చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాన్ని అంతా కనుచూపు వరకు చూస్తున్నావే, అది బస. ఇంగ్లండ్లో ఉన్న రాణి బర్మింగ్హామ్ ప్యాలెస్, జార్జ్ చక్రవర్తులు కట్టినటువంటి ఆ బంగ్లా, ఆ కోట, ఆ రాజమందిరాలు, స్వర్ణంతో పొదగబడిన వస్తువులు, అవన్నీ బసలోని వస్తువులు. బస అతిథులు ఉండేది, అతిథుల కొరకు చూడ ఉన్నవి. ఎవరికి సొంతం కాదు. షాజహాను నెమల సింహాసనం తర్వాత దండయాత్ర చేసిన ఇస్లాం రాజులు తీసేసుకున్నారు దాన్ని. కోహినూరు వజ్రాన్ని, ప్రపంచంలో ఉన్న ఎన్ని వాల్యుబుల్ గూడ్స్, మన భారతదేశంలో ఉన్న సంపద అంతా కూడా బ్రిటిష్ వారు తీసుకెళ్ళిపోయారు. ఎవరికి సొంతం కాదు అది. అది వాళ్ళకి సొంతమా? అది వాళ్ళకి సొంతం కాదు. భూమి మీద ఏవి మీకు సొంతం కావు. మీరు గెస్ట్ ఆర్టిస్టులు, నీడ వంటి వారు, బసలో ఉండవలసిన వారు. ఏమన్నాడు ఆయన ఎబ్రీ పత్రికలో? విశ్వాసమును బట్టి అబ్రహామును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబులను వారు గుడారములలో నివసించుచు పొరుగు దేశంలో ఉన్నట్టు వాగ్దత్త దేశంలో, అది దేవుడు వాళ్ళకు వాగ్దానం చేసినా అది కూడా యాత్రాస్థలమే. అమ్మ, దేవుడు మాకు ఇది పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన వాగ్దాన దేశం, ఈ వాగ్దాన దేశంలో ఉండి మమ్మల్ని ఎవరూ పారద్రోలరు అని అనుకోలేదు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు. వాళ్ళు ఇప్పుడు అక్కడ లేరు. ఈరోజు యూదులు ఒకనాడు ఇశ్రాయేలీలకు కైవసం చేయబడిన వాగ్దాన భూమి యెహోషువ నాయకత్వంలో యోర్దానికి అవల మధ్యధరా సముద్రానికి తూర్పున ఉన్న పాలస్తీనా భూభాగం అంతా మొక్కలు చెక్కలైపోయింది. ఈరోజు సిరియా, డమాస్కస్, జోర్దాన్, లెబనాన్, ఇజ్రాయెల్, పాలస్తీనా మొక్కలైపోయింది. వాగ్దాన భూమి మొక్కలైపోయింది. ఎవరెవరో ఆక్రమించుకున్నారు వాటిని. పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి మేము వచ్చాము, ఇది మాకే ఉంటుంది అని అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు అనుకోలేదు. కానీ ఇశ్రాయేలీలు అనుకున్నారు. వాళ్ళ గురించి చెప్తున్నాడు చూడండి ఇక్కడ. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానానికి సమాన వారసులైన ఇస్సాకు, యాకోబులను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో పరవాసులైనట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులుగా ఉన్నారు. అది కూడా పరవాసులు. భూమి మీద ఏదైనా పరవాసే, యాత్రే, యాత్రా స్థలమే, అది సత్రమే, అది లాడ్జింగ్. 13వ వచనం, వీరందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవించలేదు. అబ్రహాం, ఇస్సాకులు కూడా పర్మనెంట్ ప్లేస్, గెస్ట్ రోల్ కాదు, రియల్ రోల్. నిత్యము నీవు జీవించే లోకం, సర్వసుఖాలు నీవు అనుభవించే లోకం, వృద్ధాప్యం, ముసలితనం లేని లోకం, ఆకలి, దప్పులు, కన్నీళ్లు, రోగాలు లేని లోకం, ఒడిలో చేరబడే లోకం, కన్న తండ్రిని నిత్యము చూస్తున్న లోకం,
మన పూర్వీకులు అందరితో కలిసి జీవించే లోకం, ఆనందమయ లోకం, ఆనందోత్సాహాలతో నిండి ఉన్న లోకం, కోటాను కోట్ల దేవదూతల గణాలతో మనము తండ్రి స్తుతింపబడుతున్న లోకం. ఆయన పిల్లలముగా మన తండ్రి ప్రక్కన కూర్చొని లోకాన్ని పాలించే ఆనందలోకం. ఏమన్నాడండి? వీరందరూ, ఆ వాగ్దానముల కల మన పూర్వీకులందరూ, వాగ్దానము చేయబడిన వారందరూ, పరలోకం అనే వాగ్దానము చేయబడిన వీరందరూ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి దూరము నుండి చూసి చూసి భూమి మీద వందనము వందనము చేసి తాము భూమి మీద తాము భూమి మీద పరదేశ పరదేశులము, యాత్రికులము మేము యాత్రికులము తండ్రి అని అని ఒప్పుకొని ఒప్పుకొని విశ్వాసము గల విశ్వాసము గలవారై వృత్తి నొందిరి. మృతి నొందారు. అయితే వారు మరి శ్రేష్టమైన దేశం మరి శ్రేష్టమైన దేశము అనగా అనగా పరలోక సంబంధమైన దేశం పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. కోరుచున్నారు. అందుచేత అందుచేత తాను వారి దేవుడినని తాను అలాంటి వారి దేవుడినని అనిపించుకొని అనిపించుకొనుటకు దేవుడు వారిని దేవుడు వారిని గూర్చి సిగ్గుపడువాడు కాడు. ఏలయనగా ఏలయనగా ఆయన వారి కొరకు ఆయన వారి కొరకు ఒక పట్టణము ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. ఆడంబరాలు, తన పిల్లల కోసం ఆనందాలు, తన పిల్లల కొరకు మహామహా నిర్మాణాలు, మహామహా స్థలాలు క్రీస్తును దగ్గర పెట్టుకొని జరిగిస్తున్నాడు ఆయన మన రాక కోసం. నిజమా అండి? నిజమేనంటారా? 100% నిజమండి. మన రాక కోసం. ఎవరైనా పిల్లలు చాలా కాలం తర్వాత మన ఇంటికి వస్తే ఎంత అన్నిటినీ చాలా జాగ్రత్తగా మార్చేస్తాం పిల్లలు చూసి ఆనందించాలి అని. మనల్ని విడిచిపెట్టి మానవ కాలమాన ప్రకారం కొన్ని వేల సంవత్సరాలు అయిందండి దేవుడు మనల్ని విడిచిపెట్టి. మానవ కాలమాన ప్రకారం దేవుడు తన పిల్లలందరినీ విడిచిపెట్టి ఆదాములో ఉంచి వదిలేశాడు మనలందరినీ. ఇలా ఆదాము నుంచి మనం అందరం గర్భాలు దాటుకుంటూ ఇప్పటి వరకు వచ్చాం. 6000 years ఎదురు చూస్తూ ఉన్నాడు. మన కొరకు ఒక పట్టణాన్ని సిద్ధపరుస్తున్నాడు. కోటాను కోట్ల సంవత్సరాల కాలంలో ప్రకృతిని నిర్మించిన దేవుడు 6 దినాల కష్టంతో అపూర్వమైన మహత్తు జగత్తును పుట్టించాడే తన మహత్తు గల జ్ఞానంతో. మనం ఉండటానికి ఎలాంటి స్థిర నివాసం ఏర్పాటు చేస్తాడు. టెంపరీగా ఉండే గెస్ట్ రోల్ పోషించే ఈ విశ్వంలో, ఈ విశ్వాన్ని ఇంత సుందరంగా రంగరంగ వైభోగంగా గ్రహాలతోనూ, నక్షత్ర రాశులతోనూ, నక్షత్ర మండలాలతోనూ ఆకాశాన్ని అలంకరించి మానవ కళ్యాణానికి, మానవ ఆరోగ్యానికి, మానవుని సస్యశ్యామల జీవితానికి ఈ ప్రకృతిని మలిచి మన పాదాల క్రింద పెట్టాడే. దీనినే ఇంత అందంగా ఎన్ని సెలయేళ్ళు, ఎన్ని మహాసముద్రాలు, ఎన్ని జంతువులు, ఎన్ని పక్షులు, ఎన్ని చేపలు మహాసముద్రాలలో. ఇవన్నీ మనం చూసి ఆనందించాలనే కదా దేవుడు చేశాడు. ఈ టెంపరీ, ఈ గెస్ట్ రోల్లో ఇవన్నీ అనుభవించాలని కన్న తండ్రి ఈ చిన్న కాలం, మన చిన్న యాత్రా కాలంలో ఇంత రంగరంగ వైభవంగా ప్రకృతిని అలంకరించిన కన్న తండ్రి మనలో చేర్చుకొని తన హక్కును చేరబెట్టుకొని ఎలాంటి లోకాన్ని అక్కడ మనకివ్వబోతున్నాడు. ఆయనున్న లోకం. ఈ లోకంలో అందమైన పట్టణాలు అని ఏవైనా నువ్వు అనుకుంటే వాటిని మించి దేవుడు చేసే ఆ లోకంలో మన మహానిర్మాణాలు ఉంటున్నాయంటున్నాడు దేవుడు. పునాదులు గల పట్టణాలు. ఆ లోకానికి వెళ్ళాలని నాకు ఉందండి. ఆ లోకానికి ఎప్పుడు వెళ్ళాలని ఆతురంగా ఉందండి. కానీ ఈలోగా నాకు అప్పగించిన పనులన్నీ నేను పూర్తి చేయాలండి. ఏ ఒక్కరైనా ఈ విషయాన్ని చనిపోయే ముందు మర్చిపోకండి. దేవుడు మీకు ఇచ్చిన కాలంలో మీరు చేయవలసిన పనులన్నీ చేయనంత వరకు మీ చావును మీరు కోరకండి. అలా అని మీరు ముందున్న కాలాన్ని మరిచి ఉన్న కాలాన్ని ఉపయోగించి కాలంలో బ్రతకాలని మీరు అనుకుంటే కాలానికి లోకానికి వెళ్ళి మండిపోతారు.
గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ వీక్ కలుసుకుందాం.